ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా యొక్క వందనాలు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడు అనుదినము వాగ్దానము ద్వారా మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. దేవుని యొక్క మాట ఎంతగా మనల్ని ధైర్యపరుస్తుందంటే, మన జీవితంలో సర్వము కోల్పోయినప్పుడు, ఆశలు కోల్పోయినప్పుడు నీకు మంచి భవిష్యత్తు ఉంది అని ధైర్యాన్ని కలిగించే విధముగా మనల్ని చేస్తుంది. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఒంటరి వాడువు కాదు, నేనున్నాను అని మనల్ని బలపరుస్తుంది. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. కొరింథీల రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. మనల్ని ఎందుకు పిలిచాడు అంటే మనుషులతో సహవాసము చేయటానికి కాదు, యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసము చేయటానికి, ఆయనతో మాట్లాడటానికి, దేవునితో స్నేహము చేయటానికి మనల్ని పిలిచాడు. మనము ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి. గొప్పవారు దీనస్థితిలో ఉన్న వారితో సహవాసము చేయరు కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనతో సహవాసము చేయటానికి మనల్ని పిలిచి ఉన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చూడండి, లోకంలో గొప్పవారితోనే సహవాసం చేస్తారు, కానీ దరిద్రులతో, పేదవారితో సహవాసం చేయరు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవారి కంటే అధికమైన గొప్పతనము కలిగినటువంటి వ్యక్తి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన మనతో సహవాసము చేయటానికి, మనము దేవునితో సహవాసము చేయటానికి మనల్ని పిలిచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నమ్మదగిన వారము కానప్పటికీ కూడా దేవుడు మనల్ని నమ్మాడు. కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఒడిదుడుకులు, శ్రమలు, ఈ ఒత్తిళ్ళు, కష్టాలు, శ్రమల వల్ల దేవుని నుంచి తొలగిపోతాము, దేవుని నుంచి దూరమైపోతాము. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. మనల్ని నమ్మి నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. నాతో సహవాసం చేస్తుంది, నాతో మాట్లాడుతుంది అని ఆశతో దేవుడు మన వైపు చూస్తూ ఉంటాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము తప్పిపోయేమేమో, తొలగిపోయేమో, పడిపోయేమో, దేవుని ప్రేమకు దూరమయ్యేమేమో. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకొని ప్రార్థన చేయదము, దేవునితో సహవాసం చేయదము. మనుషులతో కాదు, లోకముతో కాదు, దేవునితో సహవాసం చేయదము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడిన విధానానికై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా, మీతో సహవాసము చేయడానికి మాకు నేర్పించమని అడుగుచున్నాను. అయా, ఇంతవరకు నా తండ్రి మీతో సహవాసము లేక తండ్రి, అయా మీతో మాట్లాడలేక, అయా మిమ్మల్ని ప్రేమించలేక ఈ లోకంలో పడి ఉన్నటువంటి మమ్మల్ని నా తండ్రి, అయా మీ ప్రేమతో మమ్మల్ని దగ్గరికి తీసుకోమని అడుగుచున్నాను. అయా నీతో సహవాసము చేయటకు, నీతో స్నేహం చేయటకు మాకు నేర్పించండి. మేము నమ్మదగిన వారము కానప్పటికీ కూడా అయా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లోక ఆశల్లో పడి అయా మీకు దూరము కాకుండా నా తండ్రి, అయా మీ చేతులతో మమ్మల్ని పట్టుకొని ఈ లోకంలో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. మాకు ఆత్మీయ జీవితము నా తండ్రి తప్పిపోయినప్పుడు, తొలగిపోయినప్పుడు నా తండ్రి, నీలో విశ్వాసము కోల్పోయినప్పుడు, నీ మీద నమ్మకాన్ని కోల్పోయినప్పుడు నా తండ్రి, అయినా కానీ మీరు మమ్మల్ని ప్రేమిస్తూ అయా మీ ప్రేమ మమ్మల్ని వెంటాడుతూ నా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న విధానానికై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను.
అయా ప్రతి వేదన నుంచి, కష్టం నుంచి, బాధ నుంచి అయా మాకు విడుదల చేస్తున్న తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది నా తండ్రి అనారోగ్యంగా ఉన్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి. ఎంతమంది నా తండ్రి వ్యాధి బాధ అయా దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుచున్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మదేవ మీరు వెళ్ళి ఈ యొక్క వాయిస్ ద్వారా నా తండ్రి అయా మీరు తాకమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఈ ప్రార్థన వారు వినుచున్నప్పుడే నా తండ్రి వారిలో ఉన్న ప్రతి వ్యాధి మా ప్రభా, ప్రతి దీర్ఘకాలిక వ్యాధులు మా ప్రభా, అనేకమైన వ్యాధులు వారి యొక్క శరీరాల్ని దేహాల్ని వదిలి అయా వారి స్వస్థత కలుగునుగాక మా ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ మీ కొందనాలు. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగునుగాక నా తండ్రి. అయా జాబు లేని వారికి జాబులు కలుగునుగాక మా ప్రభువా. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకుండా బాధపడుతున్న నీ ప్రియ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి చక్కటి తెలివిని జ్ఞానమును దయచేయండి. వారి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుట్కు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ఆర్థిక బాధతో బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి యేసు నామములో విడుదలవునుగాక నా తండ్రి. ఆయా రుణ భారాలతో అప్పు భారాలతో కుంగిపోతున్నటువంటి నీ ప్రియ బిడ్డల్ని ఆయా మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. వారి రుణ భారాల నుంచి అప్పుల భారాల నుంచి యేసు నామములో విడుదలవునుగాక మా ప్రభువా. స్తోత్రం నాయన దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. వ్యాపారస్తుల్ని మీరు కాపాడండి, వారిని దీవించండి. ఆయా చెదిరిపోయిన కుటుంబాలను నా తండ్రి ఆయా తిరిగి నా తండ్రి వారు ఆయా సమాధాన పడుటకు కృపను దయచేయండి. భార్యాభర్తల మధ్య సమాధానము కలుగుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. సమాధానము కలుగును గాక మా ప్రభువా. ఆయా కుటుంబంలో సమాధానము లేని వారికి మా ప్రభువా కుటుంబంలో సమాధానము కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. పరిచర్య పరంగా నా తండ్రి అయా ఎంతమంది పాస్టర్స్ బాధపడుచున్నారో వారి పరిచర్యలను వారి సంఘాలను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను. అయా స్తోత్రం నాయన దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీకు స్తోత్రము చెల్లిస్తున్నానయా. కోర్టు కేసులు అయా విడుదలవునుగాక దేవా. మీ కొందనాలు చెల్లిస్తున్నానయా దేవా. ఈ దినమున ఎంతమంది నా తండ్రి మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారి జీవితాలు వారి కుటుంబాల మీద దీవెన ఆశీర్వాదము కలుగునుగాక మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ఈ దినమంతయు మీ కాపుదలను దయచేయండి. నీ సహవాసంలో మేము ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. నీతో ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.